భారతీయ సినిమా రంగంలో స్టార్ నటుల్లో ఒకరుగా పేరు గడించిన ధర్మేంద్ర మరణంతో బాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ధర్మేంద్రను 2012లో పద్మభూషణ్ పురస్కారం వరించింది. 1997లో ఫిల్మ్ఫేర్ జీవిత సాఫల్య పురస్కారం లభించింది. త్వరలో విడుదల కానున్న 21లో ఓ కీలక పాత్రలో ధర్మేంద్ర నటించారు. ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. ఆయన 1935 డిసెంబర్ 8వ తేదీన పంజాబ్లో జన్మించారు. ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు, ప్రకాష్ కౌర్, హేమా మాలిని. ప్రకాష్ కౌర్ ధర్మేంద్ర దంపతులకు సన్నీ డియోల్, బాబీ డియోల్ సంతానం. ధర్మేంద్ర హేమా మాలిని జంటకు ఇషా డియోల్, ఆహానా డియోల్ జన్మించారు. అత్యంత ప్రాచుర్యం పొందిన షోలేలో వీరు పాత్రలో ధర్మేంద్ర అద్భుతంగా నటించారు. షోలే సినిమా ఆయన సినీ కెరీర్ను ఓ మలుపు తిప్పింది. అలీబాబా ఔర్ 40 చోర్, దోస్త్, డ్రీమ్ గర్ల్, సన్నీ, గాయల్, లోఫర్, మేరా నామ్ జోకర్ వంటి చిత్రాల్లోనూ ధర్మేంద్ర నటించారు. మొత్తం 300కు పైగా సినిమాల్లో ధర్మేంద్ర నటించారు. 2004లో రాజస్థాన్లోని బికనీర్ లోక్సభ స్థానం ఎంపీగా విజయం సాధించారు. కొన్ని రోజుల క్రితం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర ఆయన నివాసంలోనే ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇవాళ ఉదయం మరణించడంతో అత్యంత గోప్యంగా పవన్ హ్యాన్స్ శ్మశాన వాటికకు తరలించారు. ధర్మేంద్ర మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ హ్యాన్స్ శ్మశాన వాటికకు బాలీవుడ్ హీరోలు, నటులు చేరుకుంటున్నారు. భారీ భద్రత మధ్య సల్మాన్ ఖాన్ ఇప్పటికే చేరుకోగా ధర్మేంద్ర కుమార్, ఇషా డియోల్ వచ్చారు. సాయంత్రం సమయంలో అంత్యక్రియలు చేస్తామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర కనుమతికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, విలక్షణ నటుడిగా బాలీవుడ్ లో తనకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు ధర్మేంద్ర. ఆయన 300కు పైగా సినిమాల్లో నటించారు. తొలుత యాక్షన్ హీరోగా, అలాగే ఈ మ్యాన్ గా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఆయనకు లభించినప్పటికీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా అలరించేందుకు ఒక సాఫ్ట్ రోల్స్ ను కూడా ఆయన పోషించడం జరిగింది, అలరించడం జరిగింది. అలాగే ఒక కామెడీ రోల్స్ లోనూ తనదైన నటంతో ఆయన అలరించడం జరిగింది. అంటే కేవలం ఒక ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేసే ఒక సినిమా ఫీల్డ్ లో ఆయన ఇమేజ్ ను పక్కన పెట్టి నటుడిగా అన్ని తరహా పాత్రల్లో అలరించాలని చెప్పే ఇంట్రెస్ట్ తోనే ఆయన సినిమాలను ఎంచుకోవడం, వాటన్నిటితో కూడా తనదైన ప్రతిభను చూపించి మంచి నటుడిగా, అంటే ఆల్ రౌండర్ గా కూడా ఆయన మంచి గుర్తింపును సంపాదించుకోవడం జరిగింది. ఆ ఒక సినిమాలతోనే కాకుండా ఆయన రాజకీయంగా కూడా, రాజకీయ రంగంలో కూడా రాణించారు. అలాగే వ్యక్తిగతంగా కూడా ఎప్పుడూ అందరికీ ఆదర్శంగా నిలిచి ఒక ఫిట్నెస్ కి ఇంపార్టెన్స్ మనిషిగా కూడా ఆయన ప్రత్యేకమైన గుర్తింపు ధర్మేంద్రకు ఉంది. 89 ఏళ్ల వయసులో కూడా 6 నెలల క్రితం వరకు కూడా ఆయన స్విమ్మింగ్ చేస్తూ పలు వీడియోలు ఆయన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోవడం జరిగింది. యువత ఎక్కువగా ఫిట్నెస్ కి ఇంపార్టెన్స్ ఇస్తేనే, ముందు ఆరోగ్యం ఇంపార్టెంట్, ఆ తర్వాత ఏదైనా మనం సాధించడానికి హెల్త్ అనేది ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఆయన పదే పదే ఎప్పుడు ప్రస్తావించినా సరే ఇదే విషయాన్ని ఎక్కువగా ఆయన ప్రస్తావిస్తూ వచ్చేవారు. అలాగే నటనలో కూడా చివరి వరకు కూడా నటనలోనే నేను నటిస్తూనే చనిపోవాలి అని చెప్పేసి ఆయన పలు సందర్భాల్లో చెప్తూ వచ్చారు. అదే విధంగా కూడా ఆయన సంవత్సరానికి, అంటే ఎక్కువగా వయసు రీత్యా ఆయన సినిమాలు ఎక్కువ చేయలేకపోయినప్పటికీ కూడా ఏడాదికి ఒక సినిమా అయినా నేను చేస్తాను అని చెప్పేసి గత
కరోనా తర్వాత కాలం నుంచి కూడా ఏడాదికి ఒక సినిమాను కంప్లీట్ గా ఆయన సెలెక్టివ్ గా చేస్తూ ఒప్పుకుంటూ సినిమాలు చేస్తూ వచ్చారు. ఆయన నటించిన చివరి సినిమా 21 అనేది డిసెంబర్ లో విడుదలకు సిద్ధమవుతుంది. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ ఈ రోజే విడుదల చేశారు. కొద్దిసేపటి క్రితమే విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత ధర్మేంద్ర కన్నుమూసినట్టుగా కూడా సమాచారం వచ్చింది. సో ఆయన చివరకు కూడా నటించుతూనే ఆయన వచ్చారు. అలాగే ఆయన కుటుంబంలో తమ వారసులుగా కూడా సన్నీ డియోల్, బాబీ డియోల్ ను హీరోలుగా పరిచయం చేశారు. ధర్మేంద్రకు ఉన్న యాక్షన్ ఇమేజ్ కి తగ్గట్టుగానే సన్నీ డియోల్ ఒక మంచి యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ బాబీ డియోల్ కూడా ఒక సెన్సేషనల్ ఓపెనింగ్ తో ఒక సోల్జర్ లాంటి సినిమాతో ఆయన హీరోగా నిలదొక్కున్నారు. అయితే ఆ తర్వాత కాలంలో కొడుకులిద్దరూ కూడా వెనకబడటం, ట్రెండ్ అనేది మారిపోవటం, వాళ్ళు నటులుగా వెనకబడటం, వాళ్ళ సినిమాలు ఆడలేకపోవడం పట్ల కొంత విచారం వ్యక్తం చేస్తూ వచ్చారు. బట్ 2 years బ్యాక్ ఏదైతే అటు ఇద్దరు హీరోగా సన్నీ డియోల్, అలాగే విలన్ గా బాబీ డియోల్ యానిమల్ సినిమా ద్వారా వీరిద్దరూ ఒకే ఏడాదిలో ఒక పవర్ఫుల్ కంబ్యాక్ అనేది ఇవ్వడం పట్ల ధర్మేంద్ర చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. అలాగే హేమమాలిని వివాహం చేసుకున్న తర్వాత వారికి కలిగిన సంతానం ఇషా డియోల్ కానీ అహనా డియోల్, వీళ్ళని కూడా నటులుగా ఇషా డియోల్ హీరోయిన్ గా కూడా రాణించింది. సో కంప్లీట్ గా ఆయన తన వారసులు పరంగా కూడా ఒక సంతృప్తికరమైన కెరీర్ ని వారు చూశారు అని చెప్పే విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ వచ్చారు. త్వరలో సన్నీ డియోల్ కుమారులు కానీ బాబీ డియోల్ కుమారులు వీళ్ళు కూడా సినిమాల్లోకి రాబోతున్నారు. వాళ్ళు ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా ధర్మేంద్ర పలు మార్లు ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే తమ ఫ్యామిలీ లెగసీ, తమకున్న యాక్షన్ ఇమేజ్ తగ్గట్టుగానే తమ వారసులు కూడా మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకుని అభిమానులను అలరించాలని చెప్పేసి ధర్మేంద్ర ప్రస్తావిస్తూ వచ్చారు. ధర్మేంద్ర అలాగే మరొక వ్యక్తిగతంగా కూడా ఆయన అజాత్ శత్రు అనే పేరుంది. నిజానికి సినిమా ఇండస్ట్రీ అంటేనే రకరకాల గ్రూప్స్ ఉంటాయి. సో అలాంటి తరుణంలో ధర్మేంద్ర మాత్రం తాను అందరివాడు అని చెప్పేసి అనిపించుకునేలాగా అందరి నటులతో మంచి ఒక సంబంధాలను మెయింటైన్ చేస్తూ వచ్చారు. మంచి రిలేషన్ వాళ్ళందరితో ఫ్రెండ్షిప్ ను కలిగిస్తూ వచ్చారు. ఇక ఎప్పుడైతే ధర్మేంద్ర కొద్ది రోజుల క్రితం అనారోగ్యం పాలయ్యి బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని తెలిసిందో, టోటల్ గా బాలీవుడ్ నటులందరూ కూడా ధర్మేంద్రకు చూడడానికి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. షూటింగ్ లను పక్కన పెట్టి షారుఖ్ ఖాన్ అయితే వేరే ఓవర్సీస్ లో ఎక్కడో వేరే కార్యక్రమాలు షూటింగ్ లో ఉన్నప్పటికీ కూడా ధర్మేంద్ర కోసం ఆయన స్వయాన ముంబైకి వచ్చి ఆయన పరామర్శించి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజు ఉదయం ఆయన చనిపోయారన్న తర్వాత కూడా ఆయన అంత్యక్రియలను ముంబైలోని పవన్ హ్యాన్స్ శ్మశాన వాటికలో జరుపుతూ ఉన్నారు. శ్మశాన వాటికి ఒక్కొక్కరిగా ఇప్పటికే అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, కొద్దిసేపటి క్రితమే సంజయ్ దత్ వీళ్ళందరూ కూడా ఈ అంత్యక్రియల కార్యక్రమానికి చేరుకోవడం జరిగింది. ధర్మేంద్రతో ఉన్న రిలేషన్ కూడా వాళ్ళందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడు కూడా నవ్వుతూ తమని కలిసినప్పుడు ఎప్పుడు కలిసినా సరే తమలో ఒక ఎనర్జీని నింపేలాగా కూడా ధర్మేంద్ర ఒక సంభాషణలు కానీ అన్ని కూడా ఉంటాయని చెప్పేసి కూడా వాళ్ళందరూ ప్రస్తావిస్తూ వచ్చారు. చిరంజీవి కూడా ప్రత్యేకంగా ధర్మేంద్ర గురించి ఆయనతో ఉన్న రిలేషన్ గురించి కూడా ఆయన చిరంజీవి కొన్ని పలుమార్లు సంబోధించడం జరిగింది. ఎప్పుడైతే తాము ధర్మేంద్ర ఒక సీనియర్ నటులుగా ఉన్నప్పటికీ కూడా తను కలిసినప్పుడు తమలో ఇంకా ఒక మంచి ఉత్సాహం కలిగేలాగా కూడా పలు విషయాలను ఆయన ప్రస్తావిస్తూ వచ్చేవారు. ఒక లో మూమెంట్ లో కూడా ఎలా నిలదొక్కుని నిలబడాలనే విషయం ధర్మేంద్ర చూస్తే చాలా సహజంగా మనకు ఒక పాఠంలాగా ఉంటుందని చెప్పేసి కూడా చిరంజీవి ఇప్పటికే చెప్పడం జరిగింది. సో ఇలా తన తరం నటులతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయడంతో పాటు తన తర్వాతి జనరేషన్ హీరోల్లో ఒక స్ఫూర్తి నింపేలాగా కూడా ధర్మేంద్ర నటుడిగా వ్యక్తిగతంగా కానీ ఆయన ఒక మంచి పరిపూర్ణమైన జీవితాన్ని ఆయన మొత్తం కూడా ఆస్వాదించి మొత్తం చెప్పడం జరిగింది. జీవితం ద్వారా కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా ఆయన తోటి నటినట్లుగానే వాళ్ళందరూ కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్న పరిస్థితి. సో ప్రస్తుతం అయితే అంత్యక్రియకి సంబంధించిన ఏర్పాట్లు పవన్ హాన్స్ ముంబైలో శ్మశాన వాటికలో జరుగుతూ ఉన్నాయి. బాలీవుడ్ కి సంబంధించిన అగ్ర తారలందరూ కూడా ధర్మేంద్ర కుటుంబంతో ఎవరైతే అనుబంధం కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అంత్యక్రియల్లో పాల్గొంటూ ఉన్నారు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ సుజన్.